మనం రోజూ తినే అన్నం వెనుక ఓ నిజముంది. చిరుధాన్యాలు, తెల్లబియ్యం ఏది బెటర్? రోజూ తినే మన తెల్ల అన్నం మనకే తెలియకుండా ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందా? ఇక్కడ అసలు సమస్య పాలిష్ చేసిన తెల్ల బియ్యంతోనే వస్తుంది. ఈ పాలిషింగ్ వల్ల ఫైబర్ అంతా పోయి షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇలా పదే పదే ఇన్సులిన్ పెరగడం ఒంట్లో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? అవే చిరుధాన్యాలు. వీటిని స్మార్ట్ కార్బ్స్ అంటారు. మనకు బాగా తెలిసినవే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇంకా అరికెలు. రైస్తో పోలిస్తే చిరుధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ చాలా చాలా ఎక్కువ. అంటే తెల్లబియ్యంతో పోలిస్తే ఏకంగా 3-5 రెట్లు ఎక్కువ ఫైబర్ అన్నమాట. ప్రత్యేకంగా రాగుల్లో అయితే పాలకన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. అద్భుతం కదా! ఇక మొదటి ప్రయోజనం చూస్తే సహజంగా బరువు తగ్గడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ ఫైబర్ ఉండటంతో ఆకలి ఆలస్యమవుతుంది. దాంతో అతిగా తినే సమస్యే ఉండదు. ఇక రెండో ముఖ్య ప్రయోజనమేంటంటే డయాబెటీస్ కంట్రోల్. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, అంటే షుగర్ని బ్లడ్లోకి నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. అయితే ఈ మార్పుని నెమ్మదిగా మొదలుపెట్టాలి. మొదట సగం, తర్వాత కొంచెం పెంచుతూ వెళ్ళాలి. చూశారుగా, ఒక్క చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తెస్తుందో. మరి మన ప్లేట్ని మార్చే టైం వచ్చిందంటారా?